హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మజ్జిగ పులుసు చేస్తున్నానండి. అందుకోసం 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, అర చెంచా మినప్పప్పు తీసుకున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తానండి. ఇందుకోసం నేను బాగా పులిసిన మజ్జిగ తీసుకున్నాను. అవైతేనే టేస్ట్ అండి. బాగా పులిసిన మజ్జిగ అంటే మేము ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తానండి. రోజు మజ్జిగ తయారు చేసుకుంటాం కదండి, అవి మిగులుతాయి కదా ఎన్నో కన్ని, అవన్నీ ఎత్తి ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెడతామండి. ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ అండి. బాగా వేగనివ్వాలి. మేము అవి మిగిలిన మజ్జిగ ఎత్తి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతామండి. కొంచెం అంటే ఒక అర్ధసేరు మజ్జిగ అట్లా అయిన తర్వాత ఇట్లా మజ్జిగ పులుసు చేస్తాను. నేను ఇప్పుడు దానికోసం శనగపిండి ఒక 2 టీ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. అది కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ రెసిపీకి మెయిన్ అండి, ఇది శనగపిండే మెయిన్. దీనివల్ల చిక్కదనం వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా వస్తుందండి. చిక్కదనం కోసం బియ్యం పిండి కూడా యాడ్ చేయవచ్చు కదా అనేసి నేను ఒకసారి బియ్యం పిండి కూడా యాడ్ చేశాను, కానీ నాకు అంత అనిపించలేదు. ఒక చిటికు పసుపు అండి, ఇంగువ నేను యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టము. నేనైతే ఇంగువ వేస్తున్నాను, ఒక చిటికు ఇంగువ అండి. కానీ బియ్యం పిండి వల్ల ఆ టేస్ట్ అనిపించలేదండి నాకు శనగపిండి వల్లే ఆ టేస్ట్ అనిపించింది. ఇప్పుడు మజ్జిగ పోస్తాను చూడండి. ఆ విధంగా ఆ డబ్బాలో మేము స్టోర్ చేసి పెట్టుకుంటాం మిగిలిన మజ్జిగ. దగ్గర 2 గ్లాసులు మజ్జిగ ఉంటాయండి అవి. అదిగోండి, ఆ డబ్బాలో నేను అట్లా పోసి ఫ్రిడ్జ్లో పెడతాను. చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. పులిసిన మజ్జిగలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. B12 ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయంటండి. చాలా అంటే చాలా మంచిది. అందరూ పులిసినాటి ఎట్లా తినాలి, కళ్ళుప్పు యాడ్ చేశానండి. పులిసినాటి ఎట్లా తినాలా నెమ్ము అనేసి అంటారు. అది మన అపోహ మాత్రానికేనండి. దీనిలో వచ్చేసి పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందండి. అది మన స్టమక్కి చాలా అంటే చాలా అవసరము. మన బాడీలో చెడ్డ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అని ఉంటాయండి. ఈ మంచి బ్యాక్టీరియాని మనం పంపించినందువల్ల అది బాగా ఫైట్ చేస్తాయి కడుపులో. ఆ విధంగా తెల్లాలండి మజ్జిగ పోసిన తర్వాత. అవి కొంచెం బాగా తెల్లిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండిని యాడ్ చేయాలి. శనగపిండిని ఇంకొక 2 టీ స్పూన్లు వేసుకుంటే కొంచెం చిక్కంగా వస్తాయండి. నేను అలా కాకుండా 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి మాత్రానికే తీసుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత మజ్జిగ కొంచెం తెల్లిన తర్వాత ఇది కొంచెంగా పోస్తా కలుపుకోవాలి. మనము శనగపిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు కలిపెడతా ఉండాలండి, లేకుంటే ఉండల్లా కట్టడము, అడుగంటడము లాంటివి జరుగుతాయి. ఈ ఇంగువ వల్ల, జీలకర్ర, పచ్చిమిర్చి వల్ల, ఈ పులిసిన మజ్జిగకి శనగపిండి యాడ్ చేసినందువల్ల సూపర్గా ఉంటుందండి. ఇందులో మా వారైతే నిమ్మకాయ పిండుకొని కప్పుల్లో పోసుకొని తాగుతారండి మా ఇంట్లో. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకొంచెం స్పూను శనగపిండి ఎగస్ట్రా వేసి ఇంకొంచెం చిక్కంగా వస్తుందండి, అంతేను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిమ్మకాయ పిండుకొని ఒక కప్పులో పోసుకొని తాగితే అంత మంచిదండి ఆరోగ్యానికి. ఇది పులిసినాటి అయితే ఇంకా మంచిది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.